ఈ సభకు ఇంత అలంకారప్రాయంగా ఉన్నదంటే మొట్టమొదటి వ్యక్తి మన బాలస్వామి గారికి ఫస్ట్ 80వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వేదికపై ఉన్నటువంటి పెద్దలు వెంకటేశ్వరరావు గారు కానీ మా ఫెడరేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు సోమిరెడ్డి గారు వేదిక ముందు ఉన్నటువంటి బాలస్వామి గారి మిత్రులు తర్వాత వారి బంధువర్గము వారి వివిధ సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారం చెప్తూ బాలస్వామితో 91 నుంచి బాలస్వామితో నాకు సంబంధం ఉంది. నేను పోల్ట్రీ 90లో పెట్టి 91 నుంచి తోటి బాలస్వామితో పరిచయం ఉంది. వారు ఈ కృషి ఇండస్ట్రీకి చేస్తున్న కృషిలో ఆయన పోల్ట్రీ ఫామ్ను కూడా వదులుకొని ఓన్లీ ఎగ్ ప్రమోషన్కి ఒకసారికి తాపయపడుతున్న దాంట్లో గవర్నమెంట్ ద్వారా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడే చెప్తా ఉన్నాడు జీవో తీసుకొని భారతదేశంలోనే మొట్టమొదటి జీవో ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది. అది ఆ ఆంధ్రప్రదేశ్లో జీవో తీసుకొని మొట్టమొదటిగా కూడా వచ్చినటువంటి వ్యక్తులలో బాలస్వామి, సంజీవ్ గారు, ఆనంద్ గారు, సుధాకర్ గారు వీళ్ళు నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు మొట్టమొదటికి వచ్చి ఎక్కడ కూడా ఇది మొదలైతలేదు. ఇది వచ్చి 3 నెలలు అవుతుంది. జీవో ఇప్పటివరకు 3 నెలల నుంచి జీవో 2 నెలలు అయిపోయింది. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నాను మీ వంతు. అయితే పోల్ట్రీ ఫార్మర్, నేను ఒక పోల్ట్రీ ఫార్మర్ను. అప్పటికి పోల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్గా కూడా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పోల్ట్రీ ఫెడరేషన్ చైర్మన్గా కూడా ఉన్నా. అంటే నాకు బాధ్యత ఉన్నది. అక్కడేమో పోల్ట్రీ ఇండస్ట్రీ బాధ్యత ఉంది. అటు ప్రభుత్వ పరంగా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా కొంత బాధ్యత ఉండి అప్పుడు మా కలెక్టర్ గారితో నేను మా జాయింట్ కలెక్టర్ గారు అప్పుడు జాయింట్ కలెక్టర్ అందరూ మరిద్దరు కూర్చొని ఏ విధంగా చేద్దాం ఇది అని చెప్పని పైలట్ ప్రాజెక్ట్ కింద మేము మొదలుపెట్టి స్టార్ట్ చేసే లోపలనే మమ్మల్ని స్టార్ట్ చేసి అన్ని తయారు చేసి టెండర్ కాల్ఫర్ చేసే లోపలనే పాపము ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఈస్ట్ గోదావరి ఏదో జిల్లా ఉండే ఆ జిల్లా కలెక్టర్ మాకంటే ముందు నోటిఫికేషన్ చేసాం. మేము నోటిఫికేషన్ ఇచ్చామంటే సమానంగా ఆ జిల్లా కలెక్టర్ మేము ఇద్దరము 2 జిల్లాలలో ఒకటేసారి టెండర్ కాల్ఫర్ చేసి మాకు జిల్లాలో మొదటనే అంగన్వాడీకి ఎక్కువ 2 వారానికి 2 గుడ్లు ఇచ్చే విధంగా టెండర్ పిలిచి మొదలుపెట్టినాక పాపం వాళ్ళు ఎక్కడితో ఊరుకుంటారు అనుకుంటే బాలస్వామి గారు అక్కడితో ఊరుకోలేదు. రోజుకొక గుడ్డు కోసం ప్రయత్నం చేసి రాష్ట్రం అంతా తిరిగి మంత్రుల దగ్గర తిరిగి అధికారుల దగ్గర తిరిగి వివిధ శాఖల దగ్గర తిరిగి ఇప్పటిదాకా చెప్తున్న ఒక మేడం గురించి 1 కాదు 4 గుడ్డు తినిపించాలని చెప్పని వారి దగ్గర కూడా పోయి డైరెక్టర్గా ఉంటే లక్ష్మణ్ గారి దగ్గర కూడా పోయి వీళ్ళందరి దగ్గర తిరిగి ఇవాళ రాష్ట్రంలో కాదు దేశంలోనే గుడ్డుకున్న వాల్యూ దేనికి లేదు. మన ప్రతి మనిషి తినే ఫుడ్లో ప్రతిది కూడా కల్తీ ఉంది. కల్తీ లేని ఫుడ్ అంటూ ఒకటే ఉంటే ఒక ఎగ్గే. మీరు మిర్చి బంద్ చేసుకున్నా నూనెలు కల్తీ, బియ్యం పప్పు ఉప్పు తెచ్చుకున్నా కల్తీ, మిర్చి పొడి తెచ్చుకున్నా కల్తీ, పాలు తెచ్చుకున్నా కల్తీ, నెయ్యి తెచ్చుకున్నా కల్తీ. ఏ ఐటమ్ కూడా కల్తీ ఉన్నది. ఆఖరి బియ్యంలో కూడా నూకలు కలుస్తున్నాయి, బియ్యంలో కూడా రాళ్ళు కలుస్తున్నాయి, గోధుమ పిండిలో కూడా రాళ్ళు కలుస్తాం, వేరే పౌడర్ కలుస్తాం. కానీ గుడ్డులో ఉన్నటువంటి విలువలను ఆయన పూర్తి అధ్యయనం చేసుకొని సమీక్షించి ఆయన పాపును కూడా 2005లో 2000 పాపును కూడా తీసేసి టోటల్గా 30 సంవత్సరాల నుంచి ఓన్లీ ఎగ్ ప్రమోషన్కి ఒకసారికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులలో మొట్టమొదటిగా బాలస్వామి గారిని మేము కొనియాడుతూ ఉన్నాం. వారు బాలస్వామి గారికి ఒకటి ఇండస్ట్రీ తరఫు నుంచి పనిచేసుకోవడమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న మానవాళికి కూడా వారు ఇచ్చేటువంటి పోషక పదార్థాల గురించి విలువల గురించి చెప్తూ వారు ప్రతి సంవత్సరం క్యాలెండర్ తీస్తూ ఆ క్యాలెండర్లో గుడ్డులో ఎన్ని పోషకాలు ఉన్నాయి, ఎన్ని విలువలు ఉన్నాయి, ఎన్ని ఐరన్ ఉంది, ఎన్ని మ్యాగ్నీషియం ఉన్నది, దీన్ని తింటే ఎంత లాభము ఎంత మనిషికి అని చెప్పేటువంటి క్యాలెండర్ కూడా చాలా రోజులు దాతలు ఇస్తే కొన్ని క్యాలెండర్ కూడా తీసిండు. ఈ మధ్యలో పాపం ఆయన బోరు కూడా కొట్టినట్టు చాలా తక్కువ చేసిండు. కానీ ప్రతి క్యాలెండర్లో ఆ గుడ్డు యొక్క విలువలు రాస్తూ క్యాలెండర్ తీసి ప్రజాసేవ కూడా చేసినటువంటి వ్యక్తి. వారు నిజంగా కూడా 30 సంవత్సరాల కింద 20 సంవత్సరాల కింద అసలు పైలాగా పోయి మళ్ళీ కిందికి వచ్చిన అదృష్టం కొంత. వారు సిద్దిపేట దగ్గర పెద్ద యాక్సిడెంట్లో వారి సతీమణి కూడా బుడగొట్టుకొని వారు పెద్ద యాక్సిడెంట్ అయ్యి నిమ్స్ హాస్పిటల్లో ఉంటే మేము అందరం పోయి అక్కడ ఉండి చూసి వారికి మనోధైర్యం చెప్పిన మా శేషయ్య గారు ఉండే పెద్దలు, నేను సుధాకర్ గారు అందరం కూడా పోయి మనోధైర్యం చెప్పి ఉండి వచ్చినప్పుడు ఆయన పట్ల నీళ్ళు వస్తుంటే నిజంగా కూడా ఒకటి సతీమణి పోయిన బాధ, రెండోది ఆయన బాధపడుతూ అవస్థపడుతున్నటువంటి బాధ చూస్తుంటే నిజంగా కూడా మాకు కూడా బాధ కళ్ళపడి నీళ్ళు తిరిగి ఆ రోజులలో. అటువంటి వ్యక్తి దానికన్నీ కూడా అధిగమించి ఇలా ఒక ఇండస్ట్రీకి ఒక ఎగ్గును ఇంత ప్రమోట్ చేయడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నట్టు నిజంగా ఇప్పటిదాకా లక్ష్మణ్ గారు ఎవరు చెప్తా ఉండే పద్మభూషణం లేకపోతే పద్మ అవార్డు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది ఉందంటే దాంట్లో ఇటువంటి వ్యక్తులను కూడా, ఎందుకంటే ఆ చెట్లు పెంచే దాంట్లో ఒకటి బెంగళూరు ఒక పెద్ద మనిషికి ఇచ్చారు, ఆడ మనిషికి, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అట్లనే భారతదేశంలో
మానవాళికి ఉపయోగపడేటువంటి ఆహారం గురించి ఇంత చేస్తున్నటువంటి వ్యక్తులలో మన మొదటి వ్యక్తిగా అయినటువంటి బాలస్వామి గారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి అవార్డు ఏదైనా ఇవ్వాల్సిందని మనం రికమెండ్ చేస్తే కానీ మా ప్రభుత్వం తరఫు నుంచి కూడా రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వారిని ఇటువంటి దానికి అర్హుడే అని చెప్పి కూడా చెప్పడానికి ఒక అవకాశం, మంచి వ్యక్తి. వారు నిజంగా కూడా 50 సంవత్సరాలే కాకుండా 35 సంవత్సరాల నుంచి యంగ్ ప్రమోషన్తో పాటు 80 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీ నుంచి ఇవాళ దాన్ని మొత్తం చేసినటువంటి దానికి ఇవాళ మనం అందరం కూడా వారి జన్మదినానికి 80 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇంకా 20 సంవత్సరాలు ఆయన ఆరోగ్యంతో ఉండి ఈ ఇండస్ట్రీతో పాటు మానవాళికి సేవ చేయాలని కోరుతూ వారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాము.